హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయూత పథకానికి సంబంధించి లాస్ట్ వీడియోలో మీకు చాలా సమాచారం ఇచ్చాను. ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ అప్డేట్. ఆ అప్డేట్ ఏంటిదనేది చివరిలో మాట్లాడతాను. ఈ వీడియోలో 4016 6016 ఏ నెల నుండి అందించబోతున్నారు, అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు, అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు, ఈ 3 అంశాలపై సమాచారం ఉండబోతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేస్తే రాబోయే వీడియోలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 2016 ఇస్తుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 4000 రూపాయల చేయూత పథకం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరెవరికి? వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, చేనేత, పలేరియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తీరా దాదాపుగా 15 నెలల నుండి 16 నెలలు గడుస్తున్న ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంకా ప్రారంభించలేదు. అయితే తాజాగా వచ్చిన గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న పెండింగ్ అప్లికేషన్లు, తాజాగా వచ్చిన కొత్త అప్లికేషన్లను ప్రభుత్వం నివేదికగా రూపొందించి సమర్పించమని కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ నివేదిక ప్రభుత్వం వద్దకి రాగానే కొత్త పెన్షన్లు అనేవి శాంక్షన్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. ఇంతకంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నట్లుగా ప్రభుత్వం చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ దాదాపుగా ఆగస్టు వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు శాంక్షన్ కావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలకి సంబంధించిన పెన్షన్ అనేది ప్రక్రియ ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది. మీలో ఎంతమందికి వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వచ్చిన వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి, రాని వాళ్ళు నో అని చెప్పి కామెంట్ చేయండి. మ్యాక్సిమం ఈ ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో పాత పెన్షన్లే ఏవి 2016 4016 అందజేస్తున్నారు. ఒక్కసారి మీకు రాకపోతే మీ తపాలా కేంద్రాలతో తీసుకున్నట్లయితే వాళ్ళని సంప్రదించండి. గ్రామ పంచాయతీలో తీసుకుంటే వాళ్ళని సంప్రదించండి. బ్యాంకు ఖాతాలో జమ కావాల్సిన వాళ్ళు ఒక 2-3 రోజుల వరకు వెయిట్ చూడండి. ఖచ్చితంగా మీ ఖాతాలో కూడా నిధులు పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ 4016 6016 గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించిన ప్రక్రియ మనకి అక్టోబర్లో ప్రారంభం కావడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని పరిశీలన చేయండి. అవకాశాలు అనే దానికి చాలా పెద్ద బ్యాక్ ఎండ్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఫస్ట్ అంశం 6000 రూపాయల రైతు భరోసా పథకం ఇంకా 5 ఎకరాల వరకు కూడా ఇవ్వలేదు. రెండో అంశం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా 3 లక్షల మందికి ఇవ్వలేదు. ఈ 2 ప్రక్రియలు కూడా మనకి దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 2 పథకాలు పూర్తి స్థాయిలో పూర్తవుతేనే ఈ 4016 రూపాయలు 6000 రూపాయల పెన్షన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. అలాగే జూలై నెలలో మళ్ళీ చూడబోతుంటే 6000 రూపాయల వానాకాలం సీజన్కి సంబంధించి కూడా ప్రభుత్వం నిధులను ఇవ్వబోతున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి. కాబట్టి ఈ కొత్త పెన్షన్ల ఎంపిక, అలాగే ఈ 4000 రూపాయల 6000 రూపాయల పెంపు అనేది మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఆ సమయంలోనే అప్డేట్స్ ఉండే అవకాశాలు అయితే తెలుస్తున్నాయి. ఈ నెలకు సంబంధించిన పెన్షన్ అనేవి ప్రభుత్వం అందజేస్తుంది. అందుకోని వారు ఎవరైనా ఉంటే మీకు ఎప్పుడు ఇస్తారనేది కనుక్కునే ప్రయత్నం చేయండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.